హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. ప్రజెంట్ మనము బ్యాంక్ నిఫ్టీని డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. ఎప్పుడూ ఒక విషయం ఖచ్చితంగా చెప్తుంటానండి. ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక ఇండెక్స్ అవ్వచ్చు. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఖచ్చితంగా డే టైమ్ ఫ్రేమ్‌లో ఆ యొక్క స్టాక్ అవ్వచ్చు, లేదా ఆ యొక్క ఇండెక్స్ అవ్వచ్చు. దాన్ని మనము ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇది ఒక వెడ్జ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమైందంటే ఒక వెడ్జ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయిందనమాట. సో, ఇప్పుడు మార్కెట్ ఎటు సైడ్ మూవ్‌మెంట్ ఇస్తుంది? ఏ రేంజ్‌లో మార్కెట్ మూవ్‌మెంట్ అవుతుందనే విషయాన్ని మీరు బాగా గమనించినట్లయితే పైన ఒక లైన్ చూడండి, గ్రీన్ కలర్ లైన్ ఫార్మ్ అయింది. అలాగే కింద కూడా ఒక రెడ్ కలర్ లైన్‌లో ఇండికేట్ చేస్తున్నాను. సో, ఈ 2 మనకు చూస్తున్నప్పుడు ఎలా అంటే ఒక వెడ్జ్ ప్యాటర్న్ అయితే క్లియర్‌గా మనకు ఫార్మ్ అయింది. ఆ వెడ్జ్ ప్యాటర్న్ చూడడానికి ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి ఫాల్ తర్వాత ఇలా ఒక రేంజ్‌లోనే మార్కెట్ మూవ్‌మెంట్ అవుతుందన్నమాట. సో, ఇలా ఒక వెడ్జ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. ఈ ప్యాటర్న్‌కి ఎటు సైడ్ ఒక బ్రేక్ ఇస్తే అటు సైడ్ ఒక మంచి ర్యాలీ అనేదైతే మనం చూసే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచండి, దీని యొక్క హై ఒకసారి గమనిద్దాము. ఇంచుమించు 61,800 చిల్లర దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక మంచి ఫాల్ అయితే మార్కెట్‌లో చూడడం జరిగింది. ఇక్కడ ఇంచుమించు రూ. 49,850 దాకా ఈ యొక్క వాల్యూ అనేది ఒకసారి మనం చూద్దాము. ఎంతవరకు మార్కెట్ ఫాల్ అయిందనేసి. సో, ఆల్మోస్ట్ రూ. 11,756 బాగా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది బాటమ్‌లో రూ. 11,750 11,756 రూపీస్ ఆల్మోస్ట్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాము. అలాగే పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే 19% కిందికి ఫాల్ అయ్యి అగైన్ మళ్ళీ ఇక్కడి నుంచి అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంది. ఆ ర్యాలీలో మళ్ళీ అగైన్ ఎన్ని పాయింట్స్ అండి, 7,400 పాయింట్లు కంటిన్యూ ర్యాలీ అనేది జరిగింది. ఎవరైనా కానీ ఇక్కడ మార్కెట్‌లో రిస్క్‌ని ఎక్కువగా భరించకూడదనుకుంటే ఇలాంటి మంచి ఫాల్ జరిగిన తర్వాత ఏం చేయొచ్చండి, బ్యాంక్ బీస్ అని వస్తుంది. ఏంటంటే బ్యాంక్ బీస్ ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ బిగినర్స్‌కి తెలదు. సో, బ్యాంక్ బీస్ అంటాము, లేదా బ్యాంక్ ఈటీఎఫ్ అంటాము, లేదా బ్యాంక్ ఈటీఎఫ్ అంటారండి. సో, ఇక్కడ ఓన్లీ బ్యాంక్‌కి సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, బ్యాంక్ ఈటీఎఫ్ అంటారు. సో, మీకు రిస్క్ అనేది జీరో రిస్క్ ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫాల్ జరిగినప్పుడు ఏం చేయొచ్చంటే బ్యాంక్ బీస్ అనొచ్చు, లేదా బ్యాంక్ ఈటీఎఫ్ అనొచ్చు. వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఇక్కడ ఒక మంచి ప్రాఫిట్ అయితే చూసే అవకాశాలు చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్‌లోకెళ్దామండి. ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాను. ఇక్కడ గిన అబోవ్ బ్రేక్ ఇస్తే డే టైమ్ ఫ్రేమ్ ప్రకారంగా ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 55,587 అవుతుంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ 56,406 అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే 57,383 అవుతుంది. సపోర్ట్ విషయానికొస్తే మనకు ఆల్మోస్ట్ 53,000 లేదా ప్యాటర్న్ యొక్క లో స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే అండి. ప్రెజెంట్ నేనేం చేస్తున్నాను, డే టైమ్ ఫ్రేమ్ నుంచి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి మార్కెట్‌ని మనము మూవ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్యాటర్న్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్యాటర్న్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్ ఇక్కడ కూడా చూడండి, ఒక అసెండింగ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. ఇంచుమించు ఒక అసెండింగ్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందండి. బాగా క్లియర్‌గా గమనించండి. అసెండింగ్ ప్యాటర్న్‌కి ఎలా ఉంటుందండి? అసెండింగ్ ప్యాటర్న్‌కి హైస్ అన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. అసెండింగ్ ప్యాటర్న్‌కి హైస్ ఈక్వల్‌గా ఉంటది. ఇలా మార్కెట్‌లో ఒక ర్యాలీ జరిగిన తర్వాత లో అనేది ఎలా ఉంటుందంటే ఒక ట్రెండ్ లైన్ డౌన్ టు అప్ సైడ్‌కి ఫార్మ్ అవుతుంటుంది. సో, ఇలా ఏమవుతుంది, మార్కెట్ ఒక అసెండింగ్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో ఫార్మ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా జరుగుతుంది అసెండింగ్ ప్యాటర్న్‌లో అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అసెండింగ్ ప్యాటర్న్ అంటే మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్‌కి లేదా బుల్లిష్‌లో ర్యాలీ అవుతుంటుంది. ఒక వాల్యూ తర్వాత మార్కెట్ ఇలా కొద్దిసేపు కన్సాలిడేషన్ జరుగుతుంది. కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ 1, 2, 3 టైమ్స్ హై ఫార్మ్ అయిందో ఈ హైని ఇలా బ్రేక్‌ఔట్ చేస్తే మార్కెట్ ఏమవుతుంది, అగైన్ కంటిన్యూగా అప్ సైడ్‌కి ర్యాలీ అనేది చూస్తామండి. సో, ఇది మెయిన్ ఏంటంటే ఒక కన్సాలిడేషన్ జోన్. ఇక్కడ జరుగుతోందా, ఈ కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది చూడండి ఈరోజు. సో, ఇలా మార్కెట్ ఏమవుతుంది, ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. కానీ ఆ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఎప్పుడు అవుతుందంటే దీని యొక్క హై బ్రేక్‌ఔటే సస్టైన్ అవ్వాలండి. ఏది, అసెండింగ్ ప్యాటర్న్ యొక్క హై బ్రేక్‌ఔటే సస్టైన్ అవ్వాలి. అలా బ్రేక్‌ఔటే సస్టైన్ అయినప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏది, 54,800. నెక్స్ట్ టార్గెట్ ఏమనుకున్నాం, 54,800 అంటే ఒక 500 పాయింట్స్ మనకు అప్ సైడ్ అయితే చూసే అవకాశం ఉంది. లేదు రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనుకుందాం. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీకండి. మనము బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం.
సో, సపోర్ట్ విషయానికొస్తే ఖచ్చితంగా ఇది సపోర్ట్ 1 అవుతుంది. అలాగే సపోర్ట్ 2 ఇదవుతుందనమాట. సో, ఈ వాల్యూకి బిలో కూడా సస్టైన్ అయిందంటే కొంచెం షార్ప్‌గా ఫాల్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మార్కెట్‌లో ఎప్పుడూ కూడా మీరు ప్యాటర్న్ బేస్ చేసుకొనే ఎంట్రీ తీసుకోవాల్సొస్తుంది. లేదా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సొస్తుంది. అలా కాకుండా బిగినర్స్ ఎవరైనా కానీ క్యాండిల్స్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఫార్మ్ అవుతున్నాయనేసి క్యాండిల్‌ని చూసి తొందరపడి ఎప్పుడు ట్రేడ్ చేయకండి. ప్రతి గ్రీన్ క్యాండిల్ అప్ ట్రెండ్‌ని ఇండికేట్ చేయదు. అలాగే ప్రతి రెడ్ క్యాండిల్ బేరిష్‌ని కూడా ఇండికేట్ చేయదు. బాటమ్‌లో హ్యామర్ క్యాండిల్ రెడ్ కలర్‌లో ఫార్మ్ అయినా కానీ మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుందండి. సో, ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండాలి. లేదంటే ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ కదా! ఇది రెడ్ కలర్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ కదా! అనే ఫీలింగ్ రాకూడదు. ఇప్పుడు చూడండి ఇది ఒక ప్యాటర్న్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఇలా ఫాల్ అవుతున్న ప్యాటర్న్‌లో ఇక్కడ ఏమైంది ఒక స్మాల్ హ్యామర్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది ఈ రెడ్ కలర్‌లో. హ్యామర్ క్యాండిల్ అబోవ్ ఏమవుతుంది సస్టైన్ అయితే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది. చూడండి ఈ హ్యామర్ క్యాండిల్‌ని ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ ఇచ్చి సస్టైన్ అయిందో మార్కెట్ ఏమైంది ఈ రెడ్ కలర్ హ్యామర్ క్యాండిల్ నుంచి కంటిన్యూ అప్ సైడ్‌కి ర్యాలీ అయింది. సో, రెడ్ కలర్ అంటే బేరిష్ అని కాదండి. అలాగే ప్రతి గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా బుల్లిష్ అని కాదనమాట. సో, ఇప్పుడు చూడండి ఇంకొక క్యాండిల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఒక క్యాండిల్ చూద్దాం. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇది ఏంటండి స్పిన్నింగ్ టాప్ అంటాం. కలర్ అయితే గ్రీన్‌లో ఉంది. కానీ ప్యాటర్న్‌కి అబోవ్ స్పిన్నింగ్ టాప్ ఫార్మ్ అయితే ఏమవుతుంది మార్కెట్ అక్కడి నుంచి ఎంతో కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా క్యాండిల్స్‌తో పాటు చార్ట్ ప్యాటర్న్‌ని నేర్చుకోండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని నేర్చుకోండి. ఇంచుమించు ఒక 70 టాపిక్స్ అయితే ఉంటాయండి. ఈ 70 టాపిక్స్‌ని మీరు నేర్చుకున్న తర్వాతనే మార్కెట్‌లో మీరు అమౌంటు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి లేదా ట్రేడ్ చేయండి. అంతకుముందే ఎటువంటి పరిస్థితిలోనూ సబ్జెక్ట్ నేర్చుకోకోకుండా ఎటువంటి ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఎందుకంటే మీ విలువైన క్యాపిటల్‌ని ఎప్పుడూ కూడా లాస్ చేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్. మనం చేసిన ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్ కానీ, ప్యాటర్న్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.